అందరికీ జై ఇన్సాన్. నా ఇంట్రడక్షన్ ఉదయమే అనుకోకుండా మీకు చెప్పడం, మిమ్మల్ని కలుసుకోవడం, కొన్ని విషయాలను పంచుకోవడం అయింది. ఇందాక సోషల్ వర్క్, ఎథిస్టిక్ సోషల్ వర్క్, సెక్యులర్ సోషల్ వర్క్ వీటి గురించి చెప్పినప్పుడు స్టూవర్ట్పురం దొంగల పరివర్తన వాళ్ళలో తీసుకొచ్చిన దాని గురించి చెప్పినప్పుడు నాకు ఉన్న సంబంధం చెప్పడానికి సరిగ్గా 52 years బ్యాక్, నాకు 22 ఏళ్ళు, గోరా గారు మొట్టమొదట థామస్ గారిని కలవడానికి మంగళగిరి, ఎందుకంటే ఆయన హీ వాజ్ ఎస్పీ ఫర్ గుంటూరు డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్ రావాలంటే హీ హ్యాస్ టు టేక్ ద పర్మిషన్. అందుకని గోరా గారిని మంగళగిరి రమ్మన్నారు. ఆయన వెళుతూ నన్ను తీసుకెళ్ళారు. ఎందుకని వేరే ఇంకొక సోషల్ ప్రాబ్లం, లేడీస్ ప్రాబ్లంలో వారి అమ్మాయిని కలిసి నేను విషయం తీసుకొని రావాలి. భార్య భర్త ఇద్దరు పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళి ఆయన ఉంచుకున్నాను. అలాగా 73 నవంబర్లో థామస్ గారిని ఫస్ట్ కలిసాం. నా వివాహం 74 జనవరి 7వ తేదీన అయ్యింది నియంత గారితో. జనవరి 1న మొట్టమొదటిసారి గోరా గారు కానీ లవణం గారు కానీ ఆ సమయంలో విజయవాడలో లేరు. థామస్ గారితో హేమలత లవణం గారు వెళుతూ ఉంటే, అంటే నాకు పెద్ద తోడికోడలు కూడా, ఆవిడతో నేను వెళ్ళాను. నాకు అసలు దొంగలంటేనే భయం. అలాంటిది గజ దొంగల మధ్య ఉదయం నుంచి సాయంకాలం ఎవి థామస్ గారితో మేము కలిసాం. నాకు వెంటనే మా అన్నయ్య గారు మాట్లాడుతుంటే అదే గుర్తుకొచ్చింది. ఇప్పుడు నా సెషన్లోకి వెళ్ళిపోతాను. మ్యాన్ ఈజ్ సుపీరియర్, మ్యాన్ ఈజ్ మాస్టర్, హీ సుప్రీం. మానవుడి యజమాని, అత్యున్నత స్థానం అతనిది. నాస్తిక జీవన విధానం మానవ కేంద్రంగా ఉంచే తత్వశాస్త్రంతో ముడిపడి ఉంది. జీవన విధానం అంటే పుట్టుక నుంచి తుది శ్వాస వరకు, భూమి మీద మనం తల్లి భూమిలోంచి బయటపడిన దగ్గర నుంచి మన ఊపిరి ఆగే వరకు దాన్ని జీవన విధానం. ఎందుకని అది మనిషి యొక్క జీవితం. సంఘ సంస్కర్తలు, సామాజిక విప్లవకారులు, సమసమాజ నిర్మాణ నేతలు, బానిసత్వం నుంచి విముక్తి కోరే స్వేచ్ఛావాదులు తాము జీవిస్తున్న కాలంలో అసమానతలపై ధ్వజమెత్తినవారు చాలామంది చంపబడ్డారు, జైళ్ళల్లో మగ్గిపోయారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్ని, అప్పుడున్న బానిసత్వ విధానం అనివ్వండి, ఏ అసమానతను వ్యతిరేకించినా, ఒక సైంటిస్ట్ ఇది కనుక్కొని భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు అంటే వ్యతిరేకమే. అంటే మతతత్వాన్ని ఇది కాదు, దేవుడే సృష్టించాడనేది కాదు, సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ విజ్ఞానంతో నిరూపిస్తే వాళ్ళందరినీ చాలా కష్టపెట్టారు. నాస్తికత్వం అనగా దేవుడు లేదు అనే అర్థం మాత్రమే కాదు, కుల మతాల తేడాలు, రంగు భేదం, స్త్రీ పురుష తేడాలు అనగా జెండర్ బయాస్, ఆర్థిక వ్యత్యాసాలు, రాజకీయ సాంఘిక వ్యత్యాసాలు, బానిసత్వం, నిరంకుశత్వం, నియంతృత్వం, రాజుల పాలన ఒకటేమిటి, సమాజంలో ఉన్న అనేక వ్యత్యాసాలను రూపుమాపిన స్వేచ్ఛాయుత జీవితమే నాస్తికత్వం. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, సమానత్వ ఆలోచన ధోరణులు, ప్రజాస్వామిక రాజకీయ విధానం, ఆర్థిక సమానత్వం, ఏ రకమైన వివక్షతలు, అసమానతలు లేని స్వేచ్ఛాయుత వాతావరణం, నిర్మాణాత్మక జీవన విధానం, పాజిటివ్ ఎథిజం. ఇది గోరా గారు చెప్పింది. ఆ
ఆర్థిక, సాంఘిక, రాజకీయ అసమానతలను ఎదిరించి వ్యక్తి స్వేచ్ఛను ప్రధానంగా అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణమే నాస్తికుల లక్ష్యం. మొట్టమొదట గోరా గారి జీవితంలోని ఆస్తికత్వం నుంచి నిర్మాణాత్మక నాస్తికత్వానికి వచ్చిన కొన్ని పరిణామాల్ని కొన్నే మీకు ముందుంచుతాను. గోరా, సరస్వతి గోరా అతి ఛాందస భావాలున్న కుటుంబాల నుంచి వచ్చారు. చదువుకునే రోజుల్లోనే, చిన్న వయసులోనే తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి గోరా చెలించిపోయాడు. అంటరానితనం, స్త్రీల అణచివేత, కులమత భేదాలు, ఆచార వ్యవహారాల పేరున స్త్రీలను, ఇతర కులస్తులను అగౌరవపరచడం భరించలేకపోయారు. దేవుడు అందరినీ ఒకే రకంగా చూడాలంటే చాలా చిన్న వయసు ఆయనకి, టీనేజర్. దేవుడు అందరినీ ఒకేలా చూడాలి కదా, ఎందుకు ఈ వ్యత్యాసాలు అని ఆ చిన్న వయసులోనే ప్రశ్నించుకున్నాడు. కుటుంబంలో అమ్మ పడే కోడంట్రికం, ఇప్పుడు వాళ్ళకి కోడంట్రికం తెలియదు కానీ పూర్వం వాళ్ళకి కోడంట్రికం తెలుస్తుంది మనకన్నా పెద్దవాళ్ళు. ఒక చిన్న గదిలో, వంట గదిలో అప్పుడంతా కర్రల పొయ్యి, కట్ల పొయ్యి అయితే తలుపు బయట వేసేసేవారు. ఉక్కిరి బిక్కిరి అయ్యేది. ఎప్పుడూ చాలా కష్టాలు పెట్టేవారు. దాన్ని కోడంట్రికం అనేవారు. అమ్మ పడ్డ కోడంట్రికం, విధవ మేనత్త పెట్టే కష్టాలు గోరాని ఆలోచింపజేశాయి. కామేశ్వరి పూనిందని అత్త అమ్మని పెట్టే కష్టాలు, నాన్నగారి పురుషాధిక్యత గోరా గారిని కలిచివేశాయి. ఆచారాలపై వ్యతిరేకించే విధానానికి అది నాంది అయ్యింది. నేను గోరా గారి గురించే వచ్చు. నాస్తిక జీవిత విధానంలో పాజిటివ్ ఎథిజం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి గోరా. దానితో ఇన్స్పైర్ అయిన వ్యక్తిని. అందుకనే గోరా గారి యొక్క జీవితంలోని కొన్ని, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే నేను ఒక్కటే మారాను, నా భార్య మారలేదు, నా పిల్లలు మారలేదు అని మనం ప్రశ్నించుకుంటాం. ఒక్కడినైనా సరే నేను ముందడుగేస్తాను అని గాంధీ అన్నాడు రాజకీయ స్వాతంత్ర్యం కోసం. గోరా ఈ నిర్మాణాత్మక నాస్తిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నేను ఒక్కడినైనా అడుగు ముందేస్తాను అన్నాడు. అది పట్టుదల, అది సమాజ నిర్మాణానికి, అసమానతలను వైదొలగించడానికి ఎక్కడ భయపడకుండా ధైర్యంగా ముందడిగేశాడు. దానికి అందుకనే నేను గోరా గారిని ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. అప్పుడు మనం మన జీవితంలో వచ్చే సంఘటనలకు మనం వాటిని పోల్చుకోవచ్చు. ఆయన మేనత్త వైధవ్యం ప్రాప్తించిన ఆవిడ, బాల వితంతువు. అందుకని పూనకాలు పూనేది. ఆవిడ ఎంతసేపు కామేశ్వరి పూనిందని ఆవిడ ఆడబిడ్డంటే గోరా గారి అమ్మగారు. గోరా గారి అమ్మగారిని చాలా కష్టపెట్టేది. దాంతో గోరా గారికి చాలా కోపం వచ్చి మూలన్న ఒక బెత్తం తీసుకొచ్చి బెదిరించాడు. మేనత్తను బెదిరించడమే కాదు, ఈ మేనత్త పూనకం పూనింది అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పూజలు చేస్తారు. ఆ రోజులు అమ్మా నీకేమొచ్చింది ఏమిటంటే ఆ కోరికలన్నీ చెప్తారు. ఆ బెత్తంతో బెదిరించేసరికి ఇటు తల్లిదండ్రుల్ని అటు మేనత్తని ఆవిడకి కామేశ్వరం మళ్ళీ పూర్వకం అవ్వలేదు. అది మనకు ఏది తెలుస్తుందంటే ఆచారాల వ్యవహారాల మీద ఆ టీనేజర్ ఎదురు తిరగడానికి నాన్నే మొట్టమొదట. గోరా చిన్నప్పటి నుంచి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలని, అసమానతలను పరిశీలించడం, ప్రశ్నించడం, వీటిలో ఎంత నిజం ఉంది అని ఆలోచించడం మొదలుపెట్టారు. పుస్తకాలు చదివి
విజ్ఞానాన్ని పెంచుకున్నారు. మత గ్రంథాలన్నీ చదవడం మొదలుపెట్టారు. సైన్స్ విద్యార్థి కనుక ఈ జ్ఞానాన్ని జీవితంలో జరిగే సంఘటనలకు అన్వయించుకుంటూ సత్యాన్ని నిశ్చయించుకోవడం మొదలుపెట్టారు. మనం సైన్స్ చదువుతాం, దాన్ని మన జీవితంలో అన్వయించుకో. ఇప్పుడంతా అప్లైడ్ ఎకనమిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ బయాలజీ అని అప్లైడ్ చదివేస్తాం. లేటెస్ట్ అన్నీ నేర్చుకుంటాం. గ్రహణాలు వస్తే ఇంట్లోంచి బయటికి రా అంటే చదువే ఇది. కానీ గోరా గారు తను నేర్చుకుంటున్న సైన్స్లో ఉన్న విజ్ఞానాన్ని, తన చూస్తున్న అసమానతల్ని ఎదుర్కొనడానికి ఆలోచించడం, ప్రశ్నించడం, దాని ద్వారా సత్యాన్ని నిర్ణయించుకోవడం మొదలుపెట్టారు. తన చదువు అవగానే మొట్టమొదటి లెక్చరర్ ఉద్యోగం మధురైలో వచ్చింది. సమరం గారు, నియంత గారు చెప్పడంలో మనకి దెయ్యాల కొంప గురించి చెప్పారు. సేమ్ అదే. అది వచ్చినప్పుడు ఏమైంది? ప్రశ్నించాడు, పరిశోధించాడు, నిజం తెలుసుకోవడానికి ఆ దెయ్యాల కొంపలో అడుగు పెట్టారు. మన్నాడు ఉదయాన్నే అందరికీ కనపడ్డాడు. దాన్ని ఏం చేశారు వెంటనేను? దెయ్యాలు, భూతాలు అనేది మనం సృష్టించుకున్నది, మన మౌఢ్యం అని తన తోటి వారితోనూ, విద్యార్థులతోనూ, అందరితోనూ మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటికి ఆయన వయసు 21 సంవత్సరం. మధురై తర్వాత కోయంబత్తూరులో ఈ అధికారిగా పత్తి పంట గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఆయనకి. అక్కడికి ఈయన గోరా గారు ఏం చేశారంటే తన భార్యను తీసుకొచ్చి దింపమని కోరారు మామగారు తీసుకొచ్చి వాళ్ళ గోరగారి నాన్నగారి ఇంట్లో దింపితే ఏ పూర్వకాలు పూనేదో జోగమ్మ గారు సరస్వతి గారు తీసుకుని కోయంబత్తూరు వచ్చారు. ఆవిడికి మడి ఆచారం చాలా ఎక్కువ. ఈ 14 ఏళ్ల వయసున్న సరస్వతి గారికి కూడా అలాంటి ఆచారంలో పెరిగిన వ్యక్తే కదా. అందుకని ఆ రోజుల్లో పట్టు వస్త్రం కట్టుకుని తినడం, మడి కట్టుకుని వండడం అలవాటున్న ఇల్లు. అందుకని కోయంబత్తూరు రాగానే గోరా గారు ఏం చేశారంటే, నువ్వు అంటే అప్పటికి ఈ ఆలోచనలు వస్తాయి, నాస్తిక భావాలు కాదు, ఉన్న ఆచార వ్యవహారాల మీద ఎదురు తిరగడం వచ్చింది. నువ్వు మడి కట్టుకుని వంట చెయ్యవద్దు, ఆలోచించు. అందరూ చేయడం లేదు కదా. కొద్ది మందికి అలా మడికట్టి ఎందుకు వండుకోవాలి? ఎందుకు పట్టు వస్త్రం కట్టుకుని భోజనం చెయ్యాలి? ఎందుకు ముట్టుకోకూడదు అని చెప్పి నువ్వు ఆలోచించుకో అని గోరగారు ఆ 14 ఏళ్ళు 15 ఏళ్ల వయసున్న భార్యకు చెప్పారు. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే తన భావాల్ని రుద్దడం కాదు, అవతల వాళ్ళు ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చారు. అక్కడ జోగమ్మ గారు 2 నెలలు ఉన్నారు, వెళ్ళిపోయారు. గోరా గారు ఇంకేం చేయడం మొదలుపెట్టారు, ఈ జంధ్యం ఎందుకు ఉండాలి అని తీసేయడం, మధ్యలో పెట్టుకోవడం, అంటే ఆలోచించడం కదా మార్పులు. అలాగొచ్చాయి. అది సరస్వతి గారికి అసలు అర్థం కాలే మొదట్లో. ఈ జంధ్యం తీయడం ఏంటి, ఈ మడిక ఇదేంటి అని. కానీ ఈ పుట్టింటి వాళ్ళు ఏం చెప్తారు, భర్త దగ్గరికి వెళ్తున్నావు, భర్త ఏదైనా చెప్తే నువ్వు విను అనే పదం ఒకటి వాడతారు. పాప వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఏదైనా మిగతావేమని. కానీ ఇలాంటిది వచ్చినప్పుడు గోరా గారు మళ్ళీ ఏమిచ్చారు, ఆప్షన్ ఇచ్చారు, నువ్వు ఆలోచించుకో. అది ఈవిడేంటి కొంచెం సంఘర్షణ పడ్డారు ఆ వయసులో.
అందుకని తల్లిదండ్రులు చెప్పిన విధానం ముందు ఆచరించడం. ఆ టీనేజర్ 15 ఏళ్ళు కానీ అది చేస్తూ ఎందుకు ఇలా చెయ్యాలి అని నా భర్త నన్ను చెప్పాడు అనేది ఆలోచించడం మొదలుపెట్టి ఆయన్ని ప్రశ్నించేసరికి సైంటిఫిక్గా భర్త అన్ని విషయాలు చెప్పడం. అది సరస్వతి గౌరా గారిలో చిన్నప్పటి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే తను కన్విన్స్ అయితేనే చక్కగా ముందుకెళ్ళేవారు. అది తెలుసుకోవడం ప్రతి విషయం. అందుకని గౌరా గారు ఏంటి ప్రతిదీ భార్యకి అన్ని విషయాలు చెప్పడం. అందుకే వీరు ఇక్కడి కొలంబో వెళ్ళగానే గర్భిణీగా ఉన్నప్పుడు నిన్న చెప్పారు కదా నీ ఎంతగారు సబరం గారు మీకు విశ్లేషించుకున్నప్పుడు అసలు మొత్తం ప్రపంచంలో అందరికీ గ్రహణం వచ్చినప్పుడు అవ్వాలి, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి ఎందుకు నువ్వు ఆలోచించుకో. వీళ్ళకెవరికి జరగంది నీకెందుకు జరుగుతుంది? అవి సూర్యుడు, చంద్రుడు, భూమి తిరుగుతున్నప్పుడు వచ్చే నీడలే గ్రహణాలు అని గౌరా గారు ప్రాక్టికల్గా 3 విద్యార్థులను నిలబెట్టి సరస్వతి గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసినప్పుడు ఆవిడ ఒక్కటే మొక్క అన్నారు, సైన్స్ నిర్ధారిస్తున్నప్పుడు నేను దాన్ని నమ్ముతాను, మీరు ఇది చెయ్యలేదు, మీరు చేసి చూపించారు ఎందుకు వస్తాయి ఏమిటి నీడలోకి అని. అందుకని నేను మీ మాట విని బయట తిరుగుతాను, తింటాను, చాక్తో కోస్తాను అన్నారు. అది మన భార్యలను కానీ మన పిల్లలను కానీ మార్చాలి అంటే ఇలాగ చెయ్యాలి, అప్పుడు వింటారు. 1కి 10 సార్లు చెప్పాలి, మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. హౌ దే అండర్స్టాండ్ అనేది ముఖ్యం. ఆచరణ ముఖ్యం, చెప్పింది చేయడం ముఖ్యం, చేసింది చెప్పడం ముఖ్యం. నాస్తిక జీవన విధానంలో మొదటి నుంచి అవి గౌరా గారికి ఆ టీనేజర్లోనే నేర్చుకున్నది. అప్పటికి నాస్తిక భావాలు లేవు. వృత్తిరీత్యా బయాలజీ లెక్చరర్, జువాలజీ అక్కడ సిలోన్ అంతా అంటే కొలంబో ఇప్పుడు శ్రీలంక, దానిలో ఉన్నది బుద్ధిజం. ఆనంద కాలేజీలో గుండె కొట్టుకోవడం చూపించాలంటే కప్ప కోసి చూపించేవారు. వ్యతిరేకించింది యాజమాన్యం. గౌరా గారు ప్రాక్టికల్స్ యొక్క ప్రాధాన్యత అక్కడ వివరించారు. వీళ్ళు విద్య ఎలా చదువుకుంటారు, రేపు శాస్త్ర విజ్ఞానం ఎలా పెంపొందించుకుంటారు అని యాజమాన్యం వాళ్ళకి ప్రాక్టికల్స్ యొక్క ప్రాధాన్యత వివరించి ఆయన అనుమతి తీసుకున్నారు. అది మరొక మార్పు గౌరా గారికి. ఎప్పుడైతే అవి చేసుకున్నారో తన నిజాన్ని తెలుసుకోవడానికి కూడా నేను ఈ ప్రాక్టికల్స్ని ఉపయోగించాలి అని గౌరా గారు అనుకున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం కొలంబోలో ఏంటంటే విందులకి స్నేహితులు పిలుస్తారు, అక్కడంతా నాన్ వెజిటేరియన్ తింటారు. సరస్వతి గౌరా గారు ఇద్దరు శాకాహారులు. స్నేహితుల యొక్క ఆత్మీయతను పోగొట్టుకోవాలా, లేక మాకున్న ఆహార నియమాల విషయంలో నేనేమైనా మార్పులు చేసుకోవచ్చా అని గౌరా గారు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడమే కాదు, సరస్వతి గారితో చర్చించడం మొదలుపెట్టారు. చర్చల యొక్క ఫలితం ఏమంటే చాలా కింద మీద పడి అప్పుడు మనం స్నేహాన్ని, వాళ్ళలో ఉన్న మానవీయతను, వాళ్ళతో ఉన్న ఆత్మీయతను మనం పెంచుకోవాలే తప్ప తగ్గించుకోకూడదు. అందుకని వాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటూ ఉన్నా కూడా మనం వెజిటేరియన్ అక్కడ ఏముందో అది తీసుకుని తిందాము. అది ఎంత పెద్ద మార్పు అంటే వాళ్ళ జీవితంలో
అదే నాస్తిక భావాలకి మూలమైంది. ఎందుకని ఆహార నియమాల వల్ల అసమానతలు ఉండడానికి వీల్లేదు. ఒకరు పోర్క్ తింటే అది ఇంకొకరికి నిషిద్ధం, ఒకరు బీఫ్ తింటే ఇంకొకరికి నిషిద్ధం. వాళ్ళ పక్కన కూర్చొని తినకూడదు. ఇలాంటి అసమానతలే మతాల మధ్య, కులాల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి, వైషమ్యాలు పెరుగుతున్నాయి, సమాజంలో అనేక సమస్యలు వస్తున్నాయి అని ఆలోచించారు. అందుకే ఆయనకి నాస్తిక భావాలు ఆ కొలంబోలో ఆ ఆహార నియమాన్ని, ఆచారాన్ని వ్యతిరేకించి వారితో కలిసి తినడం వచ్చేసరికి చాలా గట్టిపడిపోయారు. అందుకే మీకు గోరా గారు అక్కడి నుంచి పిఆర్ కాలేజ్, కొలంబో నుంచి పిఆర్ కాలేజ్కి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్గా ఉండగా బాటనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పిలిచారు గోరా గారిని. గోరా గారు వెంటనే ఇక్కడికి వచ్చారు. ఆయన జంధ్యం వేస్తారు, తీస్తారు కదా, తీసేసి వచ్చారు. వచ్చేసరికి దాని మీద తండ్రికి కొడుక్కి ఇవి జరిగాయి, వాదోపవాదాలు. తర్వాత అందరు మనుషులు ఒక్కటే, సమానం, అంటరానితనం అనేవాడిని కూడా నేను ఇంటికి తీసుకొస్తాను అని ఇలాగా పేచీలు పెట్ట మొదలుపెట్టారు గోరగారు. దానికి సరస్వతి గోరగారు చాలా దన్నుగా నిలబడ్డారు. గోరగారు సమాజంలో మార్పుకి కృషి చేస్తున్నప్పుడు వచ్చే పరిమాణాలను సంతోషంగా, ధైర్యంగా ఎదుర్కోవాలి. అదే పని గోరా దంపతులు చేశారు. ఎందుకంటే కుటుంబం నుంచి వెలివేయబడ్డారు, జన్యం తీసేస్తుంది. కొత్త జన్యం వేసుకోమన్నారు వాళ్ళ నాన్నగారు, వేసుకోనన్నారు. ఎందుకని నాస్తికత్వ భావాలు గట్టిపడుతున్నాయి రోజు రోజుకి. అందుకే పిఆర్ కాలేజీలో నాస్తికత్వం గురించి వ్రాతపత్రికలు రాయగలిగారు. మూఢనమ్మకాలు, దైవభావం, బానిసత్వ విధానం, అంటరానితనంపై ఆచరించవలసిన నాస్తిక జీవన విధానాల ప్రాధాన్యతతో ఒక స్పష్టత ఏర్పడింది. ఏం చెయ్యాలి ఈ సమాజంలో ఈ అసమానతలను తగ్గించడానికి అనేది ఆయనకి ఒక క్లియర్ కట్ నాస్తికత్వ భావాలు ఇలా ఉండాలి, ఇలా ఒక జీవన విధానం ఉండాలి అనేది గట్టిపడిపోయింది. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనడానికి దంపతులు మనస్సు సన్నిహితమైంది. అందుకే రెండో సంతానమైన మగపిల్లవాడుకి మార్పు భావంతో లవణం అని పేరు పెట్టారు. ఈ తాతగారి పేరు పెట్టాలా, ఆ తాతగారి పేరు పెట్టాలా అని రెండు కుటుంబాలు అనుకుంటున్నప్పుడు గోరా గారు ఎంత మార్పు భావంతో లవణం అని మొట్టమొదట అలాంటి కుటుంబంలో ఒక నూతన పేరు చెప్పి పెట్టడం అనేది చాలా పెద్ద సంఘటన, పెద్ద మార్పు. తర్వాత అందుకే పిల్లలందరికీ పేర్లన్నీ అక్కడి నుంచి మార్చుకుంటూ వచ్చారు. ఇక దీనికి ఇటు పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ మొట్టమొదట కష్టపడ్డ లవణం పేరు చెప్పినప్పుడు తర్వాత పట్టుకు ఈయన ఇంతే, ఈయనకి ఈ భావాలు ఉన్నాయి, మనం వదిలేద్దాం అన్నట్టు వదిలేశారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ నాయకత్వంలో ఏ వ్యత్యాసాలు లేకుండా భారతీయులందరూ పాల్గొన్నారు. అందులో మునిగిన గోరా దంపతులు రెండో వైపు సంఘ సంస్కరణ, మానవులందరూ ఒక్కటే, వ్యక్తిగత కుటుంబం, సమాజ స్వేచ్ఛ అందరికీ కలగాలి అనే ఆలోచన చాలా దృఢంగా కలిగాయి. ఒక పక్క రాజకీయ స్వేచ్ఛ కోసం, బానిసత్వాన్ని నుంచి విముక్తి పొందడానికి
స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూ రెండో వైపు అంతే ప్రాధాన్యత ఇస్తూ సంఘ సంస్కరణోద్యమం గురించి అడుగులేయడం మొదలుపెట్టారు. రాజకీయ సంఘ సంస్కరణ ఉద్యమాలకు సమానంగా ప్రాధాన్యం ఇస్తూ నాస్తికత్వాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. గోరా గారిని కాకినాడ పిఆర్ కాలేజీ నుండి, బందర్ హిందూ కళాశాల నుంచి కాలేజీ సమయానంతరమే నాస్తిక ప్రచారం చేసినప్పటికీ ఛాందస భావాలు కలిగిన సమాజంలో భాగస్థులైన యాజమాన్యాలు డిస్మిస్ చేశారు. ఉద్యోగాలు మానివేసి పూర్తిగా స్వాతంత్ర్యోద్యమం నాస్తికత్వ ప్రచారానికి పూర్తి సమయం పెట్టాలని గోరా దంపతులు నిశ్చయించుకున్నారు. ముదునూరు గ్రామస్తులు ఆహ్వానం మీద 6 పిల్లలతో పట్టణవాసం నుంచి ఏ వసతులు లేని కుగ్రామానికి మార్చారు. గోరా గారు ఉద్యోగ సమయంలో దాచుకున్న డబ్బుని పేద విద్యార్థులు చదవడం కోసం వాళ్ళు వచ్చేసి చిల్లి గవ్వ లేకుండా ముదునూరు గ్రామానికి వెళ్ళారు. ధైర్యంగా సమాజమే మమ్మల్ని రక్షిస్తుంది, సమాజమే మమ్మల్ని చూపిస్తుంది. దీనిని వాలంటరీ పావర్టీ అంటారు. వాలంటరీ పావర్టీకి అసలు బేదతరానికి చాలా తేడా ఉంది. బేదతరంలో ధనికతత్వం ఉంటుంది. నేను ఎప్పుడు డబ్బు సంపాదిస్తాను, నేను ఎంత పైకి వెళ్తాను అనే ఆలోచనే ఉంటుంది. ఈ సంఘ సంస్కర్తల యొక్క జీవితాలను చూస్తూ ఉంటే చాలామంది వాలంటరీ పావర్టీలో ఉంటారు. అంటే స్వచ్ఛంద బేదతనం, వాళ్ళ చేతిలో ₹1 కూడా ఉండదు. ఆ రకంగా 10 సంవత్సరాలు ముదునూరు గ్రామంలో ఉండి అక్కడి నుంచి విజయవాడకు వచ్చారు. అంటే సమాజమే వాళ్ళని చూసింది. మాకు కూడా మేము చిన్నప్పుడు కూడా ఆ వాలంటరీ పావర్టీ అంటే గోరా గారి యొక్క పిల్లలే కాదు, మనవలైన పెద్దవాళ్ళు మాకు కూడాను తెలుసు. 3 బట్టలు, ఒకటి ఒంటి మీద, ఒకటి ఉతికి, ఒకటి బీరువా. ఎక్కడికి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, స్కూళ్ళకి వెళ్ళండి, ఏం చేసినా అంతే. సమరం గారు, విజయం గారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక జత చెప్పులు. సైకిల్ ఎవరు తొక్కుతారో వాళ్ళు ఆ చెప్పులు వేసుకుని. కానీ ఏ రోజు గోరా గారి సంతానం కానీ మనవలైన మాకు కానీ మేము తక్కువ, మాకు డబ్బు లేదు, ఇదేనా జీవితం అంటే ఎప్పుడు నిరాశ నిస్పృహలు లేవు మాలో. ఒక పక్కన ప్రెస్లో కంపోజింగ్ చేస్తూ గోరా గారి పుస్తకాన్ని, గోరా గారి న్యూస్ పేపర్స్ని ప్రింట్ చేస్తూ సమరం, విజయం, నియంత కాలేజీలకు వెళ్ళి చదువుకుని మళ్ళీ వచ్చేసేవారు. వారితో పాటు లవణం గారు వారి అక్క మైత్రక్కయ్య చేసేవారు. ఇప్పుడంతా లెటర్ కంపోజింగ్. అంటే కాలేజీకి వెళ్ళడం, చదువుకుని వచ్చాక మళ్ళీ ఈ ప్రచారానికి చేశారు. అది నాస్తిక జీవిత విధానం. ఎక్కడ అధైర్యపడలేదు, ఎక్కడ పిరికితనం లేదు. ఏదైనా మేము చేయగలము, సాధించగలము, సమసమాజ నిర్మాణానికి ఇది నాంది, నా వంతు నేను కృషి చేస్తాను అన్నది గోరా గారి నుంచి పిల్లలకి, తర్వాత మనవలకు కూడా వచ్చింది. నిన్నటి నుంచి మీరు వివిధ సెషన్స్లో వివిధ రకాలుగా నాస్తిక జీవిత విధానంలో ఉన్న అంశాలన్నీ మీరు విన్నారు. దాన్ని విశ్లేషించుకున్నారు. మానవుడు సృష్టికి మూలం ఏమిటి అని ప్రశ్నించుకుని దేవుణ్ణి సృష్టికర్తగా అనుకున్నాడు మొట్టమొదట. తర్వాత తన అతీత శక్తి నడిపిస్తోందని మానవుడు భావించాడు.
మనిషి భావాలు మారుతున్న కాలం, శాస్త్ర విజ్ఞానం, సమాజం అభివృద్ధి వలన మొట్టమొదట ఏర్పడిన మతాల నుంచి కొత్త ఆలోచనలతో పరిణామక్రమం డార్వినిజం, భౌతికవాదం మార్క్సిజం, జైనిజం, బౌద్ధ మత సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. వర్తమానం నుంచి వ్యక్తి తను అనుకున్న సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి దానికి బానిస అయ్యాడు. ఎందుకని ఇప్పుడు జరుగుతున్న నుంచి బ్యాక్ పాస్ట్ దీని తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. పరాధీనత ప్రవృత్తించి వచ్చిన తత్వశాస్త్రం భవిష్యత్తు వర్తమానాన్ని గతం నుంచి వ్యక్తి చూస్తున్నాడు. గతం నుంచి ఊహలు, ఆలోచన, సిద్ధాంతాలు సత్య నిర్ధారణకు వీలు లేని నిజాలు అవుతాయి. అవి నమ్మకాలు. ఆ సిద్ధాంతం నమ్మకమే కానీ నిజం కాదు. నాస్తిక దృష్టిలో వ్యక్తి విశ్వాసాన్ని, సృష్టిని ప్రత్యక్ష నిర్ధారణతో పరిశీలించి నిలిచిన దాన్నే సత్యంగా స్వీకరిస్తాడు. దీనిలో వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది, సామాజిక బాధ్యత ఉంటుంది. పరిశీలించడంలో కొత్త సాక్ష్యాధారాలు లభించి అవలంబించి ప్రత్యక్ష నిర్ధారణకు నిలిస్తేనే నమ్మకాలు సత్యం అవుతాయి, లేకపోతే అసత్యాలు అవుతాయి. కొత్త నమ్మకాలు లేకపోతే అసత్యాలు మరలా వస్తాయి. నాస్తిక దృష్టితో కూడిన విజ్ఞానం మౌఢ్యాన్ని, మూఢనమ్మకాల్ని, భ్రమల్ని, వ్యత్యాసాల్ని తొలగిస్తుంది. సమాజంలో సౌఖ్యం లభిస్తుంది. గోరా ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం ఉన్నతమైనది, అధునాతన సిద్ధాంతం. రిలీజియన్ నుంచి మనం చూసుకుంటూ వస్తే అధునాతనమైంది నాస్తికత్వమే. అది కూడా మామూలు నాస్తికత్వం కాదు, నిర్మాణాత్మక నాస్తికత్వ విధానము. ఆయన రచనల ద్వారా తాత్విక విషయాలను తేలికగా వివరించినట్లే విజ్ఞాన విషయాలను కూడా అర్థమయ్యే రీతిలో తెలపడం ఆయన గొప్పతనం. నాస్తిక జీవన విధానంలో వ్యక్తి సర్వస్వతంత్రుడు. నాస్తికులు కూడా విశ్వాసాలు, అభిరుచులు, ఆదర్శాలు వారికి ఉంటాయి. శాస్త్రీయ దృక్పథం విశ్వాసం, సత్యం మధ్య ఉన్న తేడాను గుర్తిస్తుంది. జీవిత లక్ష్యం మారుతుంది. అందుకే స్వర్గం, పునర్జన్మల గురించి ఆలోచించడు. బ్రతికున్న సమయంలోనే ఆనందమయ జీవితాన్ని మలుచుకోవడానికి కృషి చేస్తాడు. వ్యక్తికి ఎదురయ్యే ఇబ్బందులు, వ్యాధులు, అధిక జనాభా, కాలుష్యం, సహజ వనరుల క్షీణత మొదలైన సమస్యలను విజ్ఞానంతో శాస్త్రీయంగా పరిష్కరించుకుంటాడు. అంటే వ్యక్తి ప్రాధాన్యత. నాస్తికుడు వాస్తవాలను ఎందుకు అలా జరిగింది ఆలోచించకుండా ఏం చేయాలి అని ఆలోచించి ధైర్యంగా ఎదుర్కొని అడుగులు వేస్తాడు. టేబుల్ డిస్కషన్స్ కాదు, అవసరం లేని ఎనాలిసిస్ కాదు, ప్రతిదీ ఆచరించడం ప్రధానం. అందుకే కొత్త ఆలోచనలతో ఎప్పుడు కొత్త మార్గాల్ని ఎంచుకుంటాడు నాస్తికుడు. నాస్తికుడికి ఎప్పుడూ నిరాశ, నిస్పృహలు ఉండవు. నిరంతరం చైతన్యవంతమైన చేతల్లో ఉంటాడు. నాస్తికుల్లో సామాజిక బాధ్యత, సామాజిక నీతి, సామాజిక న్యాయం, నిజాయితీ, సమానత్వం, ఆత్మగౌరవం, స్వేచ్ఛ నిర్ణయతలు కట్టుబడి ఉండడం ఉంటాయి. చెప్పింది చేయడం, చేసిందే చెప్పడం. ధైర్యంగా అన్యాయాలను, అసమానతలను ఎదిరించి ముందుకు వేయడం ఉంటుంది. ప్రజలందరికీ ఒకే మానవత్వ స్థాయి, స్వేచ్ఛ ఉంటుంది. వేర్పాటువాదాలు ఉండవు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలి. అందరితోనూ సమానంగా జీవించాలి. సమసమాజ నిర్మాణంలో నాస్తికుడు మానవత్వంతోనూ సామాజిక బాధ్యతతోనూ అసమానతలను తొలగించే సంస్కరణాభిలాషతోనూ అందరికన్నా మిన్నగా ఉంటాడు.
నీతి అంటే నిజాయితీ, సహనం, సింప్లిసిటీ. అందులో మళ్ళా వ్యక్తిగతం కన్నా సామాజిక నీతి ముఖ్యం. మనం ఏ వ్యక్తికి, ఏ సమాజానికి వ్యతిరేకం కాదు, అందరూ మనకి మిత్రులే. కానీ మనం అసమానతలను, కులమత వ్యవస్థలను, పార్టీ ముఠాతత్వాలను వ్యతిరేకిస్తాము. ఆ భావాలను మార్చడానికి ఎల్లప్పుడూ చైతన్యంతో ప్రజల మధ్య ఉంటాం. అందుకే దానికి మనం ఎంతవరకు ముందడుగు వేయగలమని ఆలోచిస్తూ సమిష్టి భోజనాలు, వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేయడానికి పూనుకుంటాం. ఇక్కడ గోరా గారి జీవన విధానం ఒకటి ఉంటుంది. ఎవరైనా వస్తే పెళ్లి చేసేయడం కాదు, వెంటనే ఇటు తల్లిదండ్రుల్ని అటు తల్లిదండ్రులను పిలిచి వాళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నం చేసి విషయాలు చెప్తాం. ఎదురిస్తే వాళ్ళు మేము ఒప్పుకోండి, మీరు వెళ్ళిపోండి, మేము పెళ్లి చేస్తాం. అలాగా వేల పెళ్ళిళ్ళు చేశారు. మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కులం కానీ మతం కానీ మనం రాయవలసిన అవసరం లేదు, అసలు లేదది. కులాతీత మతాతీత వివాహాలకే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేస్తాం మేము. అంతేగాని గుళ్ళో వీటిలో పెళ్లి చేసుకుని రండి, ఆ ఫోటోలు పెట్టి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయలేదు. అంటే నాస్తిక భావాలు లేని వాళ్ళకి కూడా మనం ఏ రకంగా మార్పుకు ప్రయత్నం చేస్తాము అనేది ఈ స్పెషల్ మ్యారేజ్ ప్రకారం చేయడం ముఖ్యం. అది మనం ఆచరించే విధానం. అప్లికేషన్స్లో మతం రాయమని ఉంటుంది, కులం రాయమని ఉంటుంది, నీళ్ళు అని రాస్తాం మేము, లేకపోతే నాస్తికుడు అని రాస్తాం. అది మనకు భావాలు ఉన్నాయి. మన పిల్లలకి ఎందుకు రాయాలి మనం కులం మతం అని మేమందరం మావన్నీ సర్టిఫికేట్స్ అవి. తర్వాత పేర్లకి చివరిన చౌదరి, శర్మ, శాస్త్రి, నాయుడు, మాదిగ, మాల ఇవన్నీ ఉండకూడదు అని ప్రచారం చేశారు. మే వాస విద్యాలయం మా అమ్మ మైత్రి, మా అత్తయ్య హేమతాలు అవ్వడం నడిపినప్పుడు ఎవరికైతే ఈ చౌదరి, శాస్త్రి, శర్మ చివరిని ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి అందరూ మనుషులు ఒక్కటే, దీనివల్ల కులం తెలియడానికి వీల్లేదు, దీనివల్ల మతం తెలియడానికి వీల్లేదు అని మేము తీసేస్తాము. రమేష్ చౌదరి అంటే చౌదరి అని రాయము మా స్కూల్ దానిలో రిజిస్టర్లో, మీకు ఇష్టమైతే మీ అబ్బాయిని చేర్చండి, లేకపోతే మీరు తీసుకెళ్ళండి. అలాగా వాస విద్యాలయం అడ్మిషన్లో ఎవరికైతే ఈ పేర్లు ఉన్నాయో ఆ చివరన అవి తీసివేసే మేము చేర్చుకున్నాం. పురుషునికో నీతి, స్త్రీకో నీతి ఉండకూడదు. స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అందుకే వైధవ్యం ప్రాప్తించిన లేకపోతే డిజర్టెడ్ ఉమెన్ అయినా పురుషుడికి ఏమీ ఉండవు తేడాలు, స్త్రీకి మటుకు అన్నీ చెయ్యాలి. నాకై నేను ఏమి చేస్తాను అని మనం ఆలోచించుకుందాం. ఉదయం మీకు చెప్పాను నేను ఈ విషయం ఆల్రెడీ. ఆలోచించుకున్నప్పుడు మన ఇంట్లో కానీ పక్కింట్లో కానీ మన స్నేహితులలో కానీ వైధవ్యం ప్రాప్తించినప్పుడు వాళ్ళు మార్చుకున్నా మార్చుకోకపోయినా మన యొక్క సంతృప్తియే కాదు, మార్పు వైపు అడిగేసే ప్రతి ఒక్కటి నేను ఈ రోజుకి చేస్తాను. నా స్నేహితులకి భర్తలు పోయినప్పుడు, మా కజిన్స్ ఇళ్లలో జరిగినప్పుడు మొట్టమొదటి నేను ఆ భార్యతోనూ ఆవిడ ఆడపిల్లలతోనూ మాట్లాడతాను. మీరు ఈ మార్పు చెయ్యండి. ఎందుకు పుట్టుకతో పెట్టిన గాజులు బొట్టు అవి ఇప్పుడు మీరు తీసి వాళ్ళని కష్టపెడతారు. పురుషుడు 3వ నెలలోనే పెళ్లి చేసుకుంటాడే,
అందుకే సంఘ సంస్కరణోద్యమంలో మీరు సతీ సహగమనం మానిపించినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత వచ్చిన సంఘ సంస్కర్తలైన విద్యాసాగర్ కానీ, ఇక్కడ మన ఆంధ్రాలో వీరేశలింగం పంతులు గారు కానీ, వీళ్ళది కార్వే కానీ, వీళ్ళు ఏం చేశారు? రెండోది, ప్రతిదాన్ని మన సమస్యకి పరిష్కారం చూపించాలి. బాల వితంతువులు మన సతీ సహగమనంలో భర్తతో పాటు భార్యని మంటల్లో పడేసి చంపేశారు. అది వద్దు అని చెప్పినప్పుడు విధవా పునర్వివాహాలకి అడిగేశారు సంఘ సంస్కర్తలు. వీరేశలింగం గారి జీవితంలో 11 చేయగలిగారు. కానీ దానికి స్పందించిన ఘోర లాంటి మిగతా సంఘ సంస్కర్తలు కొన్ని 100 పెళ్ళిళ్ళు చేశారు. అది మార్పు అంటే. నాస్తికత్వంలో మనం స్త్రీ పురుషులు ఒక్కటే, సమానమే అని చెప్పేటప్పుడు మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మనం ఎంత అడుగు, నిజమే ద్వారగారిలో మనం ఉండలేకపోవచ్చు, అంబేద్కర్లో మనం తయారవలేకపోవచ్చు, కానీ వారి భావాలను తీసుకుని మన జీవిత విధానంలో 2 స్టెప్స్ ముందు వేసినా కూడా సమాజంలో మార్పు వస్తుంది. మొట్టమొదటిది, మన పక్కనున్న మన సహధర్మచారిని, మన ఇంట్లో ఉన్న పిల్లలని మారిస్తే, కుటుంబం మారిస్తే సమాజం మారుతుంది. దాని ప్రభావం సమాజంలో కనిపిస్తుంది. లేకపోతే వీళ్ళు కబుర్లు చెప్తారు కానీ, డిస్కస్ చేస్తారు కానీ దీనిలో ఉండదు, ఆచరణలో ఉండదు. ద్వారా ప్రతిపాదించిన నాస్తికత్వం మొట్టమొదటి ఆచరణ. ఆ ఆచరణే సమాజంలో మార్పు తీసుకొస్తుంది. ఎన్ని అసమానతలున్నా మనం పోగొట్టడానికి, ఎన్ని ఆచార వ్యవహారాలున్నా, ఎన్ని వ్యత్యాసాలున్నా ఈ ఆచరణే ముఖ్యం. వివిధ సెక్షన్స్లో మనం చదివింది, ఎకనమిక్స్ అవని, రాజకీయాలు అవనివ్వండి, సోషల్ వర్క్ అవనివ్వండి, లేకపోతే పిల్లల పెంపకం అవనివ్వండి, ప్రతిదానికి పరిష్కారం చూపించారు ఘోరగా. అదే పాజిటివ్ అథీజం. ఘోర ఎప్పుడు నేను ఒక్కడైనా ముందుకే వెళతాను అనేవారు. మనందరం ఎంతవరకు ముందడుగు వేయగలమో అంతవరకు వేయాలి. కుటుంబం మారితే సమాజం మారుతుంది. అందుకే సైన్స్ విజ్ఞానంతో ప్రతి విషయం మనం చెప్పాలి, వివరించాలి. వ్యక్తి దూషణకు దిగడానికి వీల్లేదు. మన వ్యవస్థ మీద మనం మార్పు తీసుకురావడానికి వ్యతిరేకత చూపిస్తాం, కానీ ఏ వ్యక్తి కాదు. ఏ వ్యక్తిని మనం హింసించకూడదు. ఆస్తికత్వాన్ని మనం కాదు, తప్పు, ఆచార వ్యవహారాలు తప్పు అనాలి, కానీ ఆస్తికుడిని మనం వాళ్ళపై మనం ఏ రకమైన ఇది చెయ్యకూడదు. అంటే అభిప్రాయాల్ని మార్చాలి, మార్పు భావానికి ముందడుగేయాలి, అదే ఆచరించాలి. వ్యవస్థలోని అసమానతలను చూపించి పరిష్కారం చూపాలి. అందుకు స్వేచ్ఛ ఒకటే కాదు, సాంఘిక బాధ్యత, ఆచరణ, నీతి, సింప్లిసిటీ, చెప్పింది చేయడం, చేసింది చెప్పడం కావాలి. ప్రతి వ్యక్తి ఒక కార్యకర్త అవ్వాలి, ప్రతి కార్యకర్త ఒక నాయకుడు అవ్వాలి. అప్పుడు నాయకత్వం కింద వాళ్ళ అనుచరులు ఈ అసమానతలన్నీ పోతాయి. ఎప్పుడైతే ప్రతి నాయకుడు కార్యకర్త అవుతాడో, ప్రతి కార్యకర్త నాయకుడు అవుతాడో సమానత్వం వస్తుంది. అంటే ఊరికినే మనం విషయాలు చెప్పేసేసి కూర్చోవడం కాకుండా ఆచరణలో పెట్టడం మొదలు పెడతాం. నాస్తిక జీవిత విధానం ద్వారా చైతన్యం కలిగించడం వలన ఆర్థిక, సాంఘిక, రాజకీయ, నైతిక, విద్య, వైజ్ఞానిక వ్యవస్థలన్నిటికీ కొత్త రూపం వస్తుంది.
వ్యక్తి ఏ వ్యవస్థకి దాసోహం కాదు. వ్యక్తి శక్తిమంతుడు. నిర్మాణాత్మక నాస్తిక జీవిత విధానం పాజిటివ్ ఎథిజం అతి శక్తివంతమైనది. గోరా గారి నమ్మకం అది, నా నమ్మకం కూడా అదే. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాస్తిక్ కేంద్రం సభ్యులకి, మీ అందరూ విన్నందుకు నేను సంతోషిస్తూ జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.